హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీ ముందుకు సరికొత్త వంటకాన్ని తీసుకొచ్చాను. ఇది చూస్తే మునక్కాయ రెసిపీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకున్నాం. ముందుగా మునక్కాయలు తీసుకొని కడిగేసుకొని బాగా ఇలా పీసెస్గా కట్ చేసుకొని బౌల్లో పెట్టుకున్నానండి. ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే కనుక ఆనియన్స్, వెల్లుల్లి, కార పౌడర్, ధనియా పౌడర్, చెక్క లవంగాలు, కరివేపాకు, శనగ విత్తనాల పౌడర్ అనేది కూడా మేము తీసుకున్నామండి. ఇందులో కనుక ఇంకా చూస్తే కొబ్బరి కూడా తీసుకున్నాను. మళ్ళీ పుదీనా, కొత్తిమీర అనేవి కూడా తీసి పెట్టుకున్నాను. అలాగే టమోటా ముక్కలు, వీటితో పాటు చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా గ్రైండ్ చేసుకున్నాను. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేయించి కరివేపాకు వేసి తర్వాత గ్రైండ్ చేసిన మొత్తం మిశ్రమాన్ని నేను బాగా వేయించానండి. వేయించిన తర్వాత మునక్కాయలు వేసి బాగా కలయి తిప్పాను. కొన్ని వాటర్ పోసి తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఉడకబెట్టాను. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత నాకైతే కనుక మునక్కాయ కర్రీ బాగా టేస్టీగా వచ్చింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ ప్రాసెస్ తెలియకపోతే తెలుస్తుందని చెప్పి ఇలా ఇంగ్రీడియంట్స్ పెట్టి మీకు వివరణ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫుల్ సపోర్ట్.